హలో అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు శక్తి క్రియేషన్స్. ఎప్పటిలాగానే ఈరోజు కూడా చాలా యూజ్ఫుల్ అండ్ కంటెంట్ వీడియోతో అయితే మీ ముందుకి వచ్చాను. ఈరోజు వీడియో వచ్చేసి మన వంటగది అందంగా ఆరోగ్యకరంగా ఉండాలంటే నేను పాటిస్తున్న కొన్ని సాంప్రదాయమైన అలవాట్లను మీతో షేర్ చేస్తున్నాను. ఈ చిట్కాలు పాటిస్తే మీ కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండడమే కాకుండా మీ ఇంటిల్లిపాది ఆరోగ్యకరంగా ఉంటారు. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇంకా లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే మీరు ఇచ్చే ఈ చిన్నపాటి లైకే మాకు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ తీయడానికి మోటివ్ అన్నమాట. మనం ముందు రోజు రాత్రే పడుకునేటప్పుడు కిచెన్ని ఈ విధంగా శుభ్రం చేసి పడుకున్నామనుకోండి, మరుసటి రోజు ఉదయాన్నే మనము రెట్టింపు ఉత్సాహంతో అయితే మన పనులను మొదలు పెట్టచ్చు. ఉదయం లేవగానే మనం చేయవలసిన మొట్టమొదటి పని వచ్చేసి మనకు వీలైనంత వరకు ఇంట్లోనున్న తలుపులు కిటికీలను తెరిచి ఉంచుకోవడం. ఇలా తెరిచి ఉంచడం వల్ల బయట నుండి సూర్యరశ్మి తగినంత గాలి మన ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లోనున్న ఏదైనా చెడు బ్యాక్టీరియా నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేస్తుంది. అదేవిధంగా మనకు కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా చేయడం వల్ల. అది వచ్చేసి ఫస్ట్ టిప్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము కిచెన్ ప్లాట్ఫామ్ మీదే అన్ని వెజిటబుల్స్ కట్ చేస్తుంటాం కదా, కట్ చేసిన వెంటనే అలానే ఆ తొక్కను అలానే ఉంచకుండా ఒక చిన్న డస్ట్బిన్ని కానీ ఇలా కవర్లోకి తీసేసి ఆ చెత్తనంతా ఒక్కసారి ఉట్టి నీళ్ళతోనైనా కూడా, ప్రతిసారి సోప్ వేయాల్సిన పని లేదు కదా, ఉట్టి నీళ్ళతోనైనా ఒకసారి అలా శుభ్రం చేసుకున్నామనుకోండి, ఏదైనా చెడు బ్యాక్టీరియా ఉన్నా లేదా బొద్దింకలు చీటీగలు ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి. మీకు ఓకే అనుకుంటే చిన్న డస్ట్బిన్ అయినా మెయింటైన్ చేయొచ్చు. నాకు కిచెన్లో డస్ట్బిన్ పెట్టుకోవడం ఇష్టం లేదు, అందుకే ఎప్పటికప్పుడు కవర్లో ఎత్తేసి పడేస్తుంటాను. ఇలా వంట చేస్తున్నప్పుడు చాలామంది గరిటెలు ఇట్లా కలయి తిప్పేసి డైరెక్ట్గా స్టవ్ మీద అట్లా పెట్టేస్తుంటారు, ఫాస్ట్గా చేస్తూ. అలా పెట్టడం కూడా మంచిది కాదు. అక్కడే ఒక ప్లేట్ అరేంజ్ చేసుకొని, ఎక్కువ మనం వాడాల్సి వస్తే కొంచెం పెద్ద ప్లేటు లేదంటే చిన్న ప్లేటు అరేంజ్ చేసుకొని ఆ ప్లేట్ మీద గరిటెలన్నీ మనం వాడిన గరిటెలన్నీ పెట్టేసామనుకోండి, మన కౌంటర్ టాప్ కానీ కిచెన్ స్టవ్ కానీ అన్నీ కూడా నీట్గా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఇంకో టిప్పు వచ్చేసి అన్నీ అరేంజ్ చేసి ఉంటాము, వంట అవుతూ ఉంటుంది, ఇంకా మనకేం పని లేదనుకోండి ఒక మొబైల్ పట్టుకొని చూస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా ప్యారలల్గా వంట చేస్తున్నప్పుడు మనకేమీ ఇంకా పని లేదు అని అనుకున్నప్పుడు ఇలా క్యాబినెట్స్ అన్నీ ఒక్కసారి శుభ్రం చేసుకున్నామనుకోండి, అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న మీ కిచెన్ ఎప్పుడూ తలతల మెరుస్తూ ఉంటుంది. ఇంకా ప్రత్యేకంగా మనము క్లీనింగ్ కోసము అంతగా భయపడాల్సిన పని లేదు. ఈ విధంగా ఎప్పటికప్పుడు మనము శుభ్రం చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఎన్ని పనులనైనా ఇలా చిటికెలో చేసేయచ్చు. ఇక్కడే ఇంకో టిప్పు వచ్చేసి, మనం వంట చేస్తున్నప్పుడు ఏవో ఒకటి పడడం అనేది సహజం కదా, కూరలు కానీ లేదా పాలు పొంగిపోవడం కానీ రైస్ పొంగిపోవడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి కదా. అలా కాకుండా ఎప్పటికప్పుడు ఒక బట్ట తీసుకొని పడినట్లు మనం శుభ్రం చేసుకున్నామనుకోండి, ఆ మరకలు అనేవి అలాగే మొండి మరకలుగా ఫామ్ కాకుండా ఈజీగా మనము శుభ్రం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో టిప్పు వచ్చేసి, గిన్నెలు అనేవి ఎప్పటి గిన్నెలు అప్పుడు శుభ్రం చేసుకున్నామనుకోండి, బ్యాక్టీరియా ఫార్మేషన్ అనేది అస్సలు ఉండదు మన కిచెన్లో. లేదంటే బొద్దింకలు చీటీగలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ ఇంకో టిప్పు వచ్చేసి, గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత అలా పొడి బట్టతో తుడిచేసి పక్కన పెట్టేసి కొద్దిసేపు
తర్వాత సెల్ఫ్లలో అరేంజ్ చేసుకున్నామనుకోండి, నీట్గా కౌంటర్ టాప్ మీద గోలగా గందరగోళంగా లేకుండా నీట్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకో టిప్పు వచ్చేసి గిన్నెలు కడుగుతానే అలా వదిలేయకుండా ఎప్పటికప్పుడు ఒక స్క్రబ్బర్ తీసుకొని కిచెన్ సింక్ని శుభ్రం చేసామనుకోండి, ఇది కూడా చాలా మంచి అలవాటు. ఎప్పటికప్పుడు సింకును కూడా శుభ్రం చేస్తూ ఉండాలి, లేదంటే స్మెల్ అనేది ఒక విధమైన వాసన అనేది వస్తుంది కిచెన్లో. ఒకవేళ పనమ్మాయి ఉంది అని అనుకుంటే పనమ్మాయితో గిన్నెలు శుభ్రం చేసుకునే వాళ్ళైతే అన్నీ ఒక తట్టెలో పెట్టేసి బయట బాల్కనీలో పెట్టేసామనుకోండి, అమ్మాయి ఎప్పుడు వచ్చినా శుభ్రం చేసుకోవచ్చు. సింకులో అలానే వదిలేయకుండా ఒక తట్టెలో పెట్టేసి బయట పెట్టేసుకుంటే మన కిచెన్ సింక్ నీట్గా శుభ్రంగా ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము వంట చేస్తున్నప్పుడు చాలా ఐటమ్స్ అని అయితే తీస్తుంటాం కదా, స్పైస్ బాక్స్ నుండి మొదలుకొని కారం పొడి, ఉప్పు, పసుపు ఇలా డబ్బాలన్నీ తీస్తుంటాం కదా, హడావిడిగా తీస్తుంటాము. వాటిని అలాగే వదిలేయకుండా ఒక్కసారి తీసిన డబ్బాలన్నిటినీ ఒక్కసారి ఒక పొడి క్లాత్ సపరేట్గా ఒక క్లాత్ పెట్టేసుకొని ఒక్కసారి ఆ క్లాత్తో అలా స్వైప్ చేసేసి మనము యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టుకున్నామనుకోండి, కిచెన్ అనేది గందరగోళంగా లేకుండా క్లమ్జీగా లేకుండా చాలా చూసేదానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇంకో విషయం వచ్చేసి ఇలా ఎప్పటికప్పుడు మనము తీసిన వెంటనే ముట్టుకుంటానే ఒక పొడి క్లాత్తో శుభ్రం చేసుకున్నామనుకోండి, మనకు డీప్ క్లీనింగ్ అప్పుడు కిచెన్ డీప్ క్లీనింగ్ అప్పుడు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా మనము ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు చూసేదానికి చిన్న అలవాట్లుగా అనిపించవచ్చు, కానీ ఇలాంటి చిన్న చిన్న అలవాట్లే మనకి జీవితంలో చాలా క్రమశిక్షణని అయితే నేర్పిస్తాయి. కాబట్టి ఇదేముందిలే, ఇది ఒక చిన్న అలవాట్లే అనేది నెగ్లెక్ట్ అయితే చేయకూడదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వంట అంతా అయిపోయిన తర్వాత, వంట అయిపోతానే గిన్నెలు అన్నీ శుభ్రం చేసిన తర్వాత నా కిచెన్ గట్టునైతే కంపల్సరీగా వంట అయిపోతానే శుభ్రం చేసుకుంటాను. మరియు నైట్ అంత పని ఏమి ఉండదు కదా వంట పని, కాబట్టి నైట్ ఊరికే అట్లా స్వైప్ చేసుకుంటాను. ఆఫ్టర్నూనే మొత్తం ఈ విధంగా అయితే నేను కిచెన్ గట్టుని, స్టవ్ని ఈ విధంగా శుభ్రం చేస్తాను. ఏవైనా స్టవ్ మీద కానీ ప్లాట్ఫామ్ మీద కానీ మొండి మరకలు ఉన్నాయి అని అనిపిస్తే ఈ విధంగా ఒక లెమన్ హాఫ్గా కట్ చేసుకొని వాటి మీద వెనిగర్ ప్లస్ వంట సోడాని వేసి ఈ విధంగా మనం స్క్రబ్ చేసుకొని స్టవ్ని అయితే శుభ్రం చేసామనుకోండి, ఈజీగా మొండి మరకలు ఏవైనా జిడ్డు మరకలు అలా ఉన్నా కూడా ఈజీగా శుభ్రం అవుతాయి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత కొద్దిసేపు అలానే వదిలేసామనుకోండి, మనకు టైం ఉంటే. ఇక్కడ ఇంకో టిప్పు వచ్చేసి అట్లీస్ట్ వారానికి ఒకసారైనా బర్నర్స్ని అయితే శుభ్రం చేసుకోవాలి, లేదంటే ఆ హోల్స్కి అంతా మట్టి ఫామ్ అయ్యేసి మనకు ఫ్లేమ్ అనేది సరిగా రాదు. తర్వాత వచ్చేసి ఫ్లేమ్ రెడ్ ఫ్లేమ్గా కూడా వస్తుంది. కాబట్టి వారానికి ఒక్కసారైనా ఈ విధంగా బర్నర్స్ని మునిగేంత వరకు వెనిగర్ వేసాను. ఆ తర్వాత దాంట్లో వంట సోడా వేసేసి అలా మీకు టైం ఉంటే 3 to 4 అవర్స్ అయినా వదిలేయండి, లేదా హాఫ్ డే కానీ లేదా 1 డే కానీ వదిలేసినా మనం ఎంతసేపు అలా వదిలేస్తే అంత క్లీన్గా బర్నర్స్ అనేవి శుభ్రం అవుతాయి. అదేవిధంగా నా అదర్ సైడ్ కూడా కిచెన్ గట్టిని మొత్తంని కూడా నేను శుభ్రం చేసుకుంటాను ఈ విధంగా ఆఫ్టర్నూనే. తర్వాత మనం వంట కోసమని కంపల్సరీగా మిక్సీని, ఫ్రిడ్జ్ను, మైక్రో ఓవెన్స్ని ఇవన్నీ కూడా వాడుతుంటాం కదా, అవన్నీ కూడా అలానే వదిలేయకుండా ఎప్పటికప్పుడు ఏ రోజు వాడతానే అలా ఒక్కసారి ఒక తడి బట్ట కానీ పొడి బట్ట కానీ అలా ఒక్కసారి స్వైప్ చేసామనుకోండి, ఏవైనా మరకలు ఉన్నా కూడా ఈజీగా పోతాయి. తర్వాత మనం పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఏ బ్యాక్టీరియా, ఫంగస్లు కూడా మన కిచెన్లోకి అనేవి దరిదాపుల్లోకి కూడా వచ్చే ఛాన్స్ లేదు. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనందరి ఇళ్ళల్లో కాపర్ చెంబు కానీ కాపర్ బాటిల్, వాటర్ బాటిల్ కానీ ఏవో ఒకటి ఉంటాయి కదా, వాటిని శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా నైట్ పడుకునేటప్పుడు వాటర్ ఫిల్ చేసి ఒక ప్లేట్ పెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే ఆ వాటర్ని తాగడం వల్ల చాలా రకాలుగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇత్తడి బౌల్ కానీ లేదా చిన్నపాటి గాజు బౌల్ కానీ తీసుకొని దాంట్లో వాటర్ నింపేసి మీ ఇంట్లో ఏ ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్తో నింపేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా 3 ఐటమ్స్ని చూపిస్తున్నాను. నార్మల్ కర్పూరము, పచ్చ కర్పూరం లేదా జవ్వాది పౌడర్ ఏది ఉంటే అది కొంచెంగా అలా స్మాష్ చేసి వేసుకొని మన కిచెన్ కౌంటర్ టాప్ మీద ఒక మూలకు అలా పెట్టేసి
చేసామనుకోండి కంటికి అందంగా కనిపిస్తుంటుంది. అదేవిధంగా మనకు మంచి ఒక సువాసన వెదజల్లుతూ ఉంటుంది ఆ బౌల్ నుండి. ఇక ఆ రోజంతా చక్కగా హ్యాపీగా పనులైతే చేసుకోవచ్చు. పెద్ద పెద్ద ఉర్లీలు పెట్టుకున్నామనుకోండి కౌంటర్ టాప్ మీద అంత లుక్ ఉండదు. ఇలా చిన్నపాటి బౌల్ తీసుకొని కొద్దిగా ఇలా రెడీ చేసుకున్నామనుకోండి లుక్గా బాగుంటుంది, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ టిప్ వచ్చేసి నేనేం చూపిస్తున్నానంటే ఒక 2 కానీ 3 కానీ కర్పూరాలను తీసుకొని నైట్ పడుకోనికి వెళ్ళేటప్పుడు కర్పూరం పౌడర్ని స్టవ్ మీద ఇలా ప్లాట్ఫామ్ మీద చల్లేసి పడుకున్నామనుకోండి మరుసటి రోజు ఉదయాన్నే మనం కిచెన్లోకి రాగానే ఒక చక్కటి అరోమా వస్తుంది, ఒక ప్లెజెంట్ ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మరియు ఈ విధంగా చల్లడం వల్ల కర్పూరం యొక్క ఘాటైన వాసనకు బొద్దింకలు అనేవి చాలా మటుకు తగ్గుతాయి. ఈ విధంగా ఎవరైనా బొద్దింకల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కంపల్సరిగా ఈ టిప్నైతే ఫాలో కండి. ఇక్కడే నెక్స్ట్ టిప్ వచ్చేసి నైట్ పడుకునేటప్పుడు అంతా శుభ్రం చేసుకున్నాక స్టవ్ ప్లాట్ఫామ్ని కిచెన్ గట్టుని అంతా శుభ్రం చేసుకున్నాక ఇలా ఒక ధూప్ స్టిక్ని వెలిగించేసి పడుకున్నామనుకోండి ఆ మరుసటి రోజు ఉదయాన్నే మన కిచెన్లో ఒక పాజిటివ్ ఒక ప్రశాంతమైన వాతావరణం అయితే మనమే క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా లైక్ ఇవ్వకుండా అలానే చూస్తున్నారా? మంచి యూస్ఫుల్ వీడియో కదా, వీడియోకి ఇప్పుడే ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ.